మీకు స్వాగతం సార్. ఈ హోటల్ అదిరిపోయింది. ఇలాంటి హోటల్లో ఉంటే ఎంత బాగుంటుందో. ఇంట్లో ఎవరైనా ఉన్నారా? నోబితా నోబితా నోబితా, అదే నోబితా ఇంట్లో ఉన్నాడా? ఏమైందో చెప్పండి. అదే ఆ ప్రెసిడెంట్ రాబర్ట్ గురించి నేను తనతో మాట్లాడాలి. వచ్చే వారం రాబోతున్నారు, అతను గురించా? మీరు చెప్పేది నిజమే, కానీ ఆయన త్వరలో రాబోతున్నారట. అరేరే, ఇది సమస్యే. నిజమే, కానీ ఆయన వచ్చే తేదీ నేను తప్పుగా రాసుకున్నాను. ఏం పర్వాలేదు, ఆ విషయాన్ని నేను చూసుకుంటాను. తనతో పాటు అతని కూతురు కూడా వస్తుందట. నేను ఆ సూపర్ ఫ్యాన్సీ హోటల్లో ఒక రూమ్ బుక్ చేయాలనుకుంటున్నాను. దయచేసి నాకు సాయం చేయండి. ఎంత హఠాత్తుగా చెప్తున్నారేంటి? ప్రెసిడెంట్ రాబర్ట్ గారు వచ్చేసారు, నేను వెళ్ళి చూసొస్తాను. ఏమంటున్నారు? వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా? వామ్మో, నాన్న ఒక హోటల్ కనిపెట్టాలి. త్వరగా ఏదో ఒకటి చెయ్యి. సరే ఉండు, నేనేం చేయగలను చూస్తాను నోబితా. 3-డైమెన్షనల్ ఇమేజర్. దీని ఎలా వాడతావు డోరేమోన్? దీన్ని ఇక్కడ పెట్టాక వావ్, ఇది అద్భుతమైన హోటల్లా ఉంది. సార్ ఇటువైపు రండి సార్. నోబి, నువ్వు ఇది ఎలా చేసావా గానీ భలే ఆశ్చర్యంగా ఉంది. ఏంటిది? నేను నీ మీదే ఆధారపడున్నాను నోబి. కానీ ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు. చెయ్యాల్సిందల్లా ఇదొక అద్భుతమైన హోటల్ అని వాళ్ళని నమ్మించడమే. ఏంటి, అర్థమైందా? హలో మిస్టర్ నోబి, నైస్ టు మీట్ యు. ఏమిటి, రైస్ అండ్ స్టూనా? వీళ్ళకి అసలు ఏమీ అర్థం కాదా ఏంటి? ఇదిగో ఇదే ట్రాన్స్లేటింగ్ బర్డ్ డాగ్. మిస్ మరియా, ఈ హోటల్ నోబికి మీకు స్వాగతం. ఇదే ఇక్కడ ఎంతో ప్రత్యేకమైన భోజనం. ఏంటి తినమంటున్నాడు? అలాగే, చాలా రుచిగా ఉంది. సరే కానీ పోర్టర్ ఎక్కడుందో చెప్తారా? పోర్టర్ అంటే? అదే తన బ్యాగుల్ని మొయ్యడానికి. నేను టీవీలో చూశాను. అయితే సరే, నేను డ్రెస్అప్ కెమెరా తీస్తాను. ఇలా చూడండి మిస్ మరియా, ఒక్క నిమిషం ఆగండి సరేనా? సరే, అందరూ వచ్చి వరుసగా నిలబడండి. అమ్మా మీరు కూడా. నేను కూడానా? ఇప్పుడు నవ్వండి చూద్దాం. అసలు ఏంటిదంతా చెప్పండి. నేను మీకు వివరంగా తర్వాత చెప్తాను. హోటల్లో పనిచేస్తున్నానని అనుకోండి, అంతా నాన్న కోసమే. సరే, అందరూ తలుపు దగ్గరకు వచ్చి నుంచోండి త్వరగా. దీన్ని నేను ఇక్కడ పెట్టి ఆన్ చేస్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మన దగ్గర అలాంటివి 2 గ్యాజెట్లే ఉన్నాయా? అవును నోబితా, ఈ రెండిటితో మన పనిని ఎలాగైనా పూర్తి చేయాలి. ఎంత అందంగా ఉందో. త్వరగా లోపలికి రండి. హోటల్ నోబికి మీకు స్వాగతం పలుకుతున్నాం. నా పేరు డోరేమోన్, నేనే జనరల్ మేనేజర్ని. నోబి హోటల్ కి మీకు స్వాగతం. ధన్యవాదాలు. సరే, ఈ చోటు మాత్రం మీరు మీ కాలుని పైకెత్తి పెట్టండి సరేనా? ఇలాగేనా? మీకేం కాలేదు కదా? ఏం జరుగుతోంది? నోబితా, మన ఇల్లు చూడ్డానికి పెద్దగానే ఉంటుంది, కానీ ఎలాంటి మార్పు లేదు. అర్థమైంది కదా? భలే అద్భుతంగా ఉంది. సరే, ఇక్కడ మధ్యలో నడుచుకుంటూ వెళ్ళండి. మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు వివరంగా చెప్పాను కదా. ఈ పూల్ చాలా అందంగా ఉంది. అరే, తను చెప్పింది నిజమే. అది అవును, అది వేడి నీళ్ళ స్విమ్మింగ్ పూల్. ఎంతసేపు ఉన్నా హాయిగా ఉంటుంది. నాకు ఈ హోటల్ చాలా నచ్చింది. మీకు ధన్యవాదాలు మరియా. మేనేజర్, మనకు ఆ వస్తువు కావాలి. అలాగే వెళ్తున్నాను. ఇక్కడే ఉండండి, ఇప్పుడే వచ్చేస్తాం. ఏదన్నా సమస్య వచ్చిందా ఏంటి? అబ్బే, అదేం లేదు. డోరేమాన్, వచ్చిన అమ్మాయికి టీ పెట్టిమ్మంటావా? ఈ డైనింగ్ హాల్ ఎంత అందంగా ఉందో.
మనం ఇక్కడే భోంచేయబోతున్నావా? అవును, ఇక్కడే మరియా. నాకు ఇప్పుడే చాలా ఆకలిస్తోంది. అమ్మా తనకి వండి పెట్టండి. ఏంటి అమ్మా? అదే తనకి లంచ్ ఇవ్వండి. మీరు చెప్పినట్టే చేస్తాను. నేనిప్పుడు లంచ్కి ఏం తయారు చేయను? వీటితో నేను ఎక్కువగా తయారు చేయలేనే. అవును, ఇక్కడ భోజనం రుచిగా ఉంటుందా చెప్పండి. అది చాలా రుచిగానే ఉంటుందనిపిస్తోంది. ఓ నిజంగానా? అద్భుతం. లంచ్ రెడీ అయిపోయింది. ఆ? ఇదిగోండి మీ లంచ్. మెక్కరల్, ఇది చాలా దారుణం. మీరు ఒకసారి నాకు మెన్యూ చూపించగలరా? అది ఇదే మెకరెల్ట్ గ్రిల్. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మా హోటల్ స్పెషల్ భోజనం. అరే అది ఎలా ఉందో ఏంటో. సరే, మీరు దీన్ని ప్రయత్నించండి. ఇదే ఫ్రైడ్ నూడిల్స్. సాస్ కూడా ఉంది. ఇందులో మీరు కాస్త గ్రీన్ ఫ్లేవర్ ని యాడ్ చేసుకోండి. అలాగే. మనం అయిపోయాం డోరేమోన్. ఈ రోజు నేను అయిపోయాను. మేనేజర్, వంట చేసిన ఆవిడ్ని త్వరగా పిలుస్తారా? అలాగే, త్వరగా పిలుస్తాను. మనం ఇప్పుడు ఏం చేద్దాం? తనకి నిజం తెలిసిపోయినట్టుంది. అవును నిజమే, ఈ వంటకాల గురించి తనకు తెలియకుండా ఉండదు. ఏంటి, ఆ అమ్మాయి కోపం వచ్చిందా? అయితే దానికి నన్నేం చేయమంటావు? ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవే. దయచేసి నా మాట విని నాతో పాటు రండమ్మా. ఇదిగోండి, ఈవిడే వంట చేశారు. మీకు ఈ డిష్ నచ్చకపోతే మమ్మల్ని దయచేసి క్షమించండి. ఇకెప్పుడు ఈ తప్పు చెయ్యము. క్షమించమని అడుగుతారేంటి? ఇది నిజంగా బాగుంది. ఇంత అద్భుతమైన భోజనాన్ని నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. అంతేకాకుండా మీ డైనింగ్ రూమ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఖచ్చితంగా. మీ కిచెన్ ఎంత పెద్దదిగా ఉందో, భలే ఉంది. ఇదేంటి? చెప్తాను. ఇదేమో చాప్డ్ బర్డాక్, ఇదేమో పికిల్డ్ వెజిటబుల్స్. రుచి చూడండి. రుచిగా ఉంది. ఈ రోజు మీరు చేయబోయే డిన్నర్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. మీకు రుచికరంగా వండి పెడతాను. మేనేజర్ గారు, నా గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. అలాగే మేడం. నోబితా, వెళ్ళి 3 డైమెన్షనల్ ఇమేజర్ ని తీసుకురా. మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఇటువైపు వెళ్ళండి. ఇదేం బాగోలేదు. ఈ గది ఎంత అద్భుతంగా ఉందో. త్రుటిలో తప్పించుకున్నా. అరే, నీళ్లు కారుతున్నాయి. నేను వెళ్ళి రూఫ్ చెక్ చేస్తాను. ఇలా చూడండి, నేను మీకు రూమ్ ని చూపిస్తాను, సరేనా? ఇదిగో చూసారా, ఈ రూమ్ లో లేటెస్ట్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ ఇంకా వైఫై కూడా ఉంది. అంతేకాకుండా ఈ ఫ్లోర్ అంతా గ్రానైట్ తో చేయబడింది. అరెరే! ఆగు! ఏంటా అరుపులు? ఏమైంది? అమ్మాయి ఆగండి. భలే భలే, ఈ హోటల్లో ప్లానిటోరియం కూడా ఉందా ఏంటి? చలిగా ఉంది. ఇదేంటి ఎక్కడి నుంచి కారుతోంది? అదొక తోకచుక్క. నేనిప్పుడేం చెయ్యాలి? నానా, బాధపడకండి. ఈ
మీ అందరికి ధన్యవాదాలు, వెళ్ళొస్తాను. నేను ఈసారి వచ్చినప్పుడు మీ హోటల్లోనే ఉంటాను. తప్పకుండా రావచ్చు. వెళ్ళొస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్. సరే, ఈ రోజు మెకరల్ గ్రిల్ డిన్నర్ కి వండి పెట్టనా? అంతేకాదు నూడిల్స్ విత్ సాస్ కూడా. చాపుడు బరిడా కూడా వండి పెట్టాలి.